నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ గత 6 రోజులుగా సెల్లో ఉంచుతుంది. ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ ఈ నెల 23 వరకు కస్టడీలోనే ఉంచుతుంది. తరువాత కోర్టు ఎదుట హాజరుపరిచి విచారణ కొనసాగించనుంది. ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె సిబ్బందిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆమె భర్తను కూడా విచారణకు రావాలని సూచించింది. దీంతో కేసులో అందరినీ ఈడీ తనదైన శైలిలో విచారణ కొనసాగించనుంది. అయితే కవితను తల్లి శోభ కలిసింది. యోగక్షేమాలను విచారించింది. ధైర్యంగా ఉండాలని సూచించింది. కోర్టు అనుమతుల ప్రకారం నిన్న 7 గంటల నుంచి 8 గంటల వరకు కవిత తల్లి కలిసి ఆమెతో మాట్లాడింది. తల్లితో పాటు సోదరుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, సోదరి సౌమ్య కూడా కవితను కలిశారు. ఆందోళన పడొద్దని చెప్పింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది. తన పిల్లల క్షేమ సమాచారం తెలుసుకున్నారని సమాచారం. కూతురు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ అధినేత ఆమె తండ్రి కేసీఆర్ గుర్రున ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు గాను తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. అందుకే మెదక్ స్థానం ఇంకా ఎవరికి కేటాయించలేదనే వాదనలు కూడా రావడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కవిత కేసు ఎటు వెళ్తుందో తెలియడం లేదు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో బీఆర్ఎస్ వర్గాల్లో భయం పట్టుకుంది. సీఎంనే అరెస్టు చేయడంతో కవితకు శిక్ష ఖాయమేననే వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఆలోచన ఎలా ఉంటుందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.